ఎప్పటిలాగే ఓటీటీలో ఈ వారం కూడా పలు కొత్త సినిమాలు, వెబ్ సిరీస్లు స్ట్రీమింగ్కు వచ్చేశాయి. ఓవరాల్గా అన్ని ఓటీటీ ప్లాట్ఫామ్స్లో కలిపి సుమారు 30కు పైగా కొత్త సినిమాలు స్ట్రీమింగ్కు వచ్చేశాయి. అయితే శనివారం మే 10 సడెన్గా మరో తెలుగు సినిమా ఓటీటీలోకి వచ్చింది. సాధారణంగా థియేటర్లలో రిలీజైన నెల రోజులకే సినిమాలు ఓటీటీలోకి వస్తుంటాయి. ఎంత పెద్ద హిట్ అయినా 30 రోజులు లేకపోతే 40 రోజుల్లోపు అయినా డిజిటల్ స్ట్రీమింగ్కు వచ్చేస్తున్నాయి. అదే సమయంలో కొన్ని సినిమాలకు ఓటీటీ మోక్షం దొరకడం లేదు. కొన్ని సినిమాలైతే థియేటర్లలో రిలీజైన 5-6 నెలల తర్వాత ఓటీటీలోకి వస్తున్నాయి. అది కూడా ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండానే. ప్రస్తుతం మనం మాట్లాడుకోబోయే సినిమా కూడా సరిగ్గా ఇదే కోవకు చెందుతుంది. గతేడాది డిసెంబర్లో థియేటర్లలో రిలీజైంది సినిమా. అయితే చిన్న సినిమా కావడం, పేరున్న నటీనటులు లేకపోవడం, పెద్దగా ప్రమోషన్లు నిర్వహించకపోవడంతో ఈ మూవీ ఎప్పుడు రిలీజైందో కూడా చాలా మందికి తెలియదు. అయితే హారర్ థ్రిల్లర్ నేపథ్యంతో తెరకెక్కిన ఈ మూవీకి ఐఎండీబీలో టాప్ రేటింగ్ దక్కింది. అంటే అంతో ఇంతో కంటెంట్ ఉన్న మూవీనే అని చెప్పుకోవచ్చు. ఇప్పుడీ సినిమా సడెన్గా ఓటీటీలోకి వచ్చేసింది. అది కూడా ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండానే. ఈ సినిమా కథ విషయానికి వస్తే, ఓ యువకుడు లవ్తో పాటు జీవితంలో కూడా ఫెయిల్ అవుతాడు. దీనితో మద్యానికి అలవాటు పడిపోతాడు. సరిగ్గా అదే సమయంలో అతనికి తన పూర్వీకులకు సంబంధించిన ఓ పురాతన గ్రంథం దొరుకుతుంది. ఆ పుస్తకం కారణంగా అతని జీవితంలో అనూహ్య మలుపులు చోటు చేసుకుంటాయి. మరి ఆ పుస్తకంలో ఉన్న మిస్టరీ ఏంటి? హీరోకే ఆ పుస్తకం ఎందుకు దొరికింది? చివరికి ఏమైంది అన్నది తెలుసుకోవాలంటే కర్ణపిశాచి సినిమా చూడాల్సిందే. గతేడాది డిసెంబరు 27న ఈ కర్ణపిశాచి సినిమా థియేటర్లలో రిలీజైంది. విజయ్ మల్లాది తెరకెక్కించిన ఈ హారర్ థ్రిల్లర్ చిత్రాన్ని భరత్ సిగిరెడ్డి నిర్మించారు. ప్రణవి, రమ్యశ్రీ, నిఖిల్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమాని నిర్మించిన భరత్ సిగిరెడ్డి కూడా ఇందులో ఓ కీలక పాత్రలో నటించాడు. ప్రస్తుతం ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఇప్పుడు కేవలం అద్దె ప్రాతిపదికన మాత్రమే అందుబాటులో ఉంది. తెలుగు ఫిల్మ్ #కర్ణపిశాచి 2024 by #Vijay Malladi. Now available for rent on at Prime Video in store. FT Yathirajyam Pranav, Ramya Sri, Nikhil Mangalampalli, Bharat Kumar Sigireddy, Iswar Rao Vanapalli, Mutyal Raav Ponnada and RK Naidu. pic.twitter.com/nefak8dsbd. Cinema Rare @CinemaRarein. May 10, 2025. SBK Dream Films. Launch poster 5 of our titled film. ముఖానికి వేసుకునే తొడుగులు క్లాప్ బోర్డ్ కర్ణ PISACHI క్లాప్ బోర్డ్ సినిమా ప్రొజెక్టర్. Directed by Vijay Malladi. Cinematography Santosh DZ. Vineet Arya. Editing Nagesh PK. Music Tarun Rana Pratap. Produced by Bharat Sigiredy. pic.twitter.com/e52 SBK Dream Films @DreamSBK. May 16, 2022. మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.